దేవుని వాక్యం వైపు మనం చూద్దాం. ఫిలిప్పీయులకి రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 4 నుండి 7 వచనాలు మనం ధ్యానంలోనికి తెచ్చుకోబోతున్నాం. ఈ వచనము, ఈ వాక్య భాగం మనం ఎన్నో మార్లు వినుంటాం, ఎన్నో మార్లు మనం చదివి ఉంటాం. మరి ఇంతకు ముందు కూడా నేను తిరుపతి సంఘములో మరి నానా స్థలాల్లో ఈ వాక్యమును నేను బోధించినటువంటి సందర్భాలు అనేకములు ఉండవచ్చు. కానీ ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మరలా ఈ వాక్యమును ధ్యానించాలని చెప్పి పదే పదే ప్రేరేపించినటువంటి వాక్య భాగం కనుకనే ఈ వాక్యాన్ని మనం ధ్యానించబోతున్నాం. ప్రియమైనలారా, ఈ ఫిలిప్పీయులకి రాసిన పత్రిక మనం చూసినట్లయితే మొదటి అధ్యాయములో మరి ప్రియమైనలారా అనేక కార్యములు మనం చూస్తాం. మొదటి అధ్యాయములో మరి ప్రారంభంలో దేవుని స్తుతించి దేవునికి కృతజ్ఞతలు అర్పించి ఆ తర్వాత తన శ్రమలను గురించి, తనకి పౌలుకు వచ్చినటువంటి శ్రమల గురించి వ్రాస్తూ ఆయన శ్రమలు ఎందుకు అనుభవించాడంటే సువార్తను ముందుకు తీసుకువెళ్ళడం వెళ్ళు నిమిత్తముగా దేవుడు ఆయన జీవితంలో శ్రమలను అనుమతించాడు అని చెప్పి పౌలు చెప్తూ ఉంటాడు. అదే విధముగా 1వ అధ్యాయంలో మనం చూస్తే సువార్తకు యోగ్యమైన జీవితం మనం జీవించాలి అని చెప్పి పౌలు సంఘమును, ఫిలిప్పీ సంఘాన్ని హెచ్చరించినట్లుగా మనం చూస్తున్నాం. 2వ అధ్యాయంలో క్రీస్తు ఏ విధముగా తనను తాను తగ్గించుకొని సంఘమును విమోచించాడో, ఏ విధముగా తనను తాను పరిపూర్ణముగా తగ్గించుకున్నాడో, దేవుని మరణము నొందునంత వరకు కూడా తనను తాను ఏ విధముగా తగ్గించుకున్నాడో ప్రియమైనలారా వాక్యములో మనం చూస్తూ ఉంటాం. ప్రియమైనలారా ఈ 2వ అధ్యాయంలో అంతేకాదు ప్రియమైనలారా 2వ అధ్యాయంలో ఇంకా అనేక కార్యము, సంఘంలో ఉండవలసిన గుణ లక్షణాల గురించి కూడా మాట్లాడుతూ ఉంటాడు. ఏమండి, సనుక్కుంటూ గొనుక్కుంటూ మనం ఏ పని చేయకూడదని, ప్రతి కార్యము ప్రియమైనలారా సంతోషముగా మనం చేయాలని చెప్పి 2వ అధ్యాయంలో ప్రోత్సహిస్తూ ఉంటాడు. అంతేకాదు మరి 3వ అధ్యాయం వస్తే ప్రియమైనలారా పౌలు గురించి, తన వ్యక్తిగత జీవితమును గురించి చెప్తుంటాడు. ఏ విధముగా తాను అన్నిటినీ నష్టపరుచుకుని క్రీస్తుని పొందుకొను నిమిత్తముగా ఆయనలో ఉన్న గొప్పతనాలన్నీ కూడా పక్కన పెట్టి, ఆయన చదువు కావచ్చు, ఆయన ఒక పెద్ద స్కాలర్ అండి. స్కాలర్ అంటే మన భాషలో మాట్లాడాలంటే పిహెచ్డీలు, పెద్ద పెద్ద చదువులు చదివినటువంటి వ్యక్తి. కానీ అవన్నీ కూడా పక్కన పెట్టి, ఏమండి ఇవేవి కూడా పనికి రానివి, ఇవన్నీ కూడా చెత్తతో సమానం అని చెప్పి, క్రీస్తుని పొందుకున్నట్లుగా ఇవన్నీ చెత్తతో సమానం అని పౌలు చెప్పి, ఏ విధముగా క్రీస్తుని పొందుకున్నట్లుగా ఆయన శ్రమ పడ్డాడో, క్రీస్తుని వెంబడించడానికి ముందుకు వెళ్ళాడో 3వ అధ్యాయంలో చెప్తూ ఉంటాడు. మరి అలాగనే ఆయన ఎలాగైతే క్రీస్తుని వెంబడిస్తున్నాడో, మరి ప్రియమైనలారా మీరు కూడా నన్ను పోలి నడుచుకోనండి అని సంఘమును ప్రోత్సహించినట్టు రాసి ఉంటాడనమాట. ఇప్పుడు 4వ అధ్యాయమే ఫిలిప్పీ సంఘములో ఉన్న సమస్యలకు ప్రియమైనలారా ఉద్దేశించి, ఆ సంఘములో ఏమేమైతే ఆ సంఘస్థులు బలహీనత వారిలో కనిపించాయో ఆ బలహీనతలను ఉద్దేశించి పౌలు 4వ అధ్యాయం రాసినట్లు మనం చూస్తుంటాం. ప్రత్యేకించి అక్కడ 2 పేర్లు కూడా చెప్తుంటాడు. మొదటి 2-3 వచనాల్లో యూదియా మరియు ఇంకొక పేరు తెలుగులో ఎలా ఉంది చూడండి. 2వ వచనం చదవండి. 4వ అధ్యాయం 2వ వచనం. ప్రభువునందు ఏక మనసు గలవారై ఉండుడని యువోదియాను సుంటికేను బతిమాలు కొనుచున్నాను. హల్లెలూయా. ఇక్కడ కొన్ని సమస్యలు వచ్చాయి, కొన్ని కష్టాలు వచ్చినప్పుడు సంఘస్థులందరూ గొనుక్కోవడం, సనుక్కోవడం, వాళ్ళు తేడాభిప్రాయాలు రావడం ప్రారంభమవుతుంది అన్నమాట. అవన్నీ సమస్యలు. ఆ సమస్యల ద్వారా ఏమండి వారిలో వారు గొడవలు పడడము, ఆ సమస్యల ద్వారా ప్రియమైనలారా వారిలో వారు సమాధానం లేకుండా ప్రవర్తించడము జరుగుతూ ఉంటుంది. వీరందరూ కూడా ఎంతో భక్తి పరులే. పౌలుతో పాటు కలిసి శ్రమపడి సేవ చేసిన వారు. క్లెమెంట్, తర్వాత యోధ్య, ఈ సుంతకు, ఇవన్నీ కూడా వీరందరూ కూడా పౌలుతో కలిసి సువార్త పరిచర్యలో పాల్పొందలు తీసుకున్నవారు. కానీ శ్రమలు వచ్చినప్పుడు వీరి విశ్వాసం ఏ విధంగా కదిలించబడిందో, శ్రమలు వచ్చినప్పుడు వారు ఏ విధముగా ప్రియమైనలారా వారి విశ్వాసమును కోల్పోయేటువంటి స్థితిలో, దిగజారిపోయే పరిస్థితిలోకి వారు దిగి వచ్చారో ప్రియమైనలారా పౌలు జ్ఞాపకం చేసుకుని వారిని హెచ్చరించి వ్రాస్తున్నటువంటి పత్రిక ఈ 4వ ప్రియమైనలారా అధ్యాయం. మరి ఆ యొక్క కార్యములు మనం గుర్తు చేసుకుని 4వ వచనము నుండి మనం ముందుకు వెళ్దాం. మరి ప్రియమైనలారా 4 నుండి 7 వచనాలు చదవండి చూద్దాం.
ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుదును ఆనందించుడి. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభువు సమీపముగా ఉన్నాడు. దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా నీ విన్నపములను దేవునికి తెలియజేయండి. దేవునికి స్తోత్రం. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవ సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. దేవునికి స్తోత్రం. మరి చక్కటి వాక్య భాగము వర్తమానము ప్రియమైన. మరి అనేక సమయంలో శ్రమలు వచ్చినప్పుడు కోల్పోయే వాటిని ఫోకస్ చేసి వ్రాస్తున్నాడు. శ్రమలు వచ్చినప్పుడు మరి మనం ఏ విధంగా ప్రవర్తిస్తాం చెప్పండి? సంతోషాన్ని కోల్పోతాం. విశేషముగా ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయండి? ప్రపంచవ్యాప్తముగా పరిస్థితులు చాలా తారుమారుగానే ఉన్నాయి. కష్టకరమైన పరిస్థితులు. అనేకులు ఉద్యోగాలు పోగొట్టుకుంటున్నారు, వ్యాపారాలు పడుకుంటున్నాయి, వ్యాపారాల్లో వ్యాపారాలు సాగడం లేదు. ప్రతి ఒక్కరూ దిగులు చెందేటువంటి పరిస్థితులు. ఏ రోజు వార్తలు చూసినా కూడా ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. పెద్ద వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మరి అనేక ప్రజలు దిగులు పడేటువంటి పరిస్థితులు బయట ప్రపంచం అంతా కూడా. మరి ఇటువంటి పరిస్థితుల్లో దేవుని ప్రజలు మనం ఏ విధముగా ఉండాలో పౌలు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నటువంటి సంగతి అన్నమాట. మరి ఆ కాలంలో కూడా ఫిలిప్పీ సంఘములో కొన్ని కలవరంలో వచ్చినప్పుడు వారు కూడా తారుమారైపోయారు. మరి ఇక్కడ మొట్టమొదటి మాటను మనం జ్ఞాపకం చేసుకున్న 4వ వచనములో ఏమంటున్నాడండి? దేవునిలో సంతోషించండి. ఇప్పుడు దేవునిలో సంతోషించడం, కష్టాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, ఆర్థిక పరిస్థితులు వచ్చినప్పుడు, వ్యాధి వచ్చినప్పుడు, లేదంటే ఇంకొక సమస్య వచ్చినప్పుడు దేవునిలో సంతోషించడం ఎలా? అది సాధ్యమేనా అని మనం ఆలోచించిన వారం అయితే, ప్రియమైనలారా, దేవునిలో ఎటువంటి పరిస్థితులు వచ్చినా కూడా సంతోషించేటువంటి వారు ఎవరు అంటే, ప్రియమైనలారా, ఎవరికైతే వారి సంతోషం దేవుని మీద ఆధారపడుతుందో వారే సంతోషముగా ఉండగలుగుతారు. దేవునికి స్తోత్రం. నేను మరలా చెప్తున్నాను, ఇఫ్ అవర్ హ్యాపీనెస్ డిపెండ్స్ ఆన్ గాడ్ అండ్ నాట్ ద వరల్డ్లీ థింగ్స్, దేవుని మీద ఆధారపడేటువంటిది అయితే, ప్రియమైనలారా, ఈ ప్రపంచంలో ఉన్న వాటి మీద కాకుండా ఈ ప్రపంచంలో ఉన్న వ్యాపారం, కొంతమంది ఏమనుకుంటారు తెలుసా, మనం బతికేది వ్యాపారం ద్వారా. అప్పుడు వ్యాపారం కొడుకుంది అనుకోండి, వారి సంతోషం ఏమైపోతుంది చెప్పండి? కొంతమంది అనుకుంటారు మనం బతికేది ఉద్యోగం వలన. ఉద్యోగం మీదనే మనసంతా కూడా పెడతారు, దేవుని సెకండ్ ప్లేస్ కదండి. అప్పుడు ఏమవుతుంది? ఉద్యోగం పోయేసరికి, లేదా వారి యొక్క ఆర్థిక పరిస్థితులు ఏర్పడినప్పటికీ వారి యొక్క సంతోషం ఏమైపోతుంది? ప్రియమైనలారా, వారు కూలిపోయి దుఃఖ ప్రాంతులై ఆ దుఃఖములో వారు ఎలా ప్రవర్తిస్తున్నారో కూడా వారికి తెలియనిటువంటి పరిస్థితి. మరి మనం బ్రతికేది దేవునిని బట్టి అనేటువంటి సత్యము మనం ఎప్పుడైతే గ్రహించడం ప్రారంభిస్తామో, మనం బ్రతికున్నది దేవుని బట్టియే, మన సంతోషము దేవుని బట్టియే, మన సర్వము దేవుని బట్టియే. యోబు అంటాడు, ప్రియమైనలారా, ఉన్నవన్నీ దేవుడిచ్చిందే. నేను పుట్టి వచ్చినప్పుడు, ఈ లోకంలోనికి వచ్చినప్పుడు దిగంబరునిగానే నేను వచ్చాను. నేను దిగంబరునిగా వచ్చి ఏమీ లేకుండా, కనీసం ఒంటి మీద వస్త్రాలు కూడా లేనిటువంటి స్థితిలో పుట్టి వచ్చాను. పుట్టి వచ్చిన తర్వాత కలిగినవన్నీ దేవుడిచ్చినవే కదా. దేవుడిచ్చాడు, దేవుడు తీసుకున్నాడు. కానీ దేవుడు ఈ వస్తువులు, పై వస్తువులు, తర్వాత వచ్చినటువంటి ఈ వస్తువులన్నీ దేవుడిచ్చాడు, దేవుడు తీసుకున్నాడు. అవన్నీ పోయినా కూడా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు గనుక నాకే భయం లేదు, దిగులు లేదు. తన భార్య అంటది, దేవుణ్ణి దూషించి చనిపో అంటే, యోబు అంటాడు, నేను దేవుడిచ్చింది, నేను వచ్చినప్పుడు దిగంబరునిగా వచ్చాను, ఏమి తీసుకురాలేదు, వచ్చినవన్నీ దేవుడిచ్చాడు. దేవుడిచ్చి దేవుడు తీసుకుంటే ఇందులో బాధపడడానికే ఉంది, చనిపోవడానికే ఉంది, దుఃఖపడడానికే ఉంది. నా దేవుని నేను దూషించను
అని చెప్పి యోబు ఎటువంటి విశ్వాసము గలవాడుగా ఏమిటి తన విశ్వాసాన్ని కనపరిచి ప్రియమైనదిగారా ధైర్యము కోల్పోకుండా ప్రియమైనదిగారా దేవుడు ఉన్నాడు అనేటువంటి దేవ సమాధానము కలిగి ఉన్నాడో ఆ వాక్యములోనే మనం గ్రహించవలసినటువంటి వారమై ఉన్నాం. హబక్కూకు ఏమంటాడని 3వ అధ్యాయం 17వ వచనములో ఆ వచనములు చదవండి ఒకసారి. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయం 17వ వచనం ఒకసారి చదువుదామా? 17-18 వచనాలు. హబక్కూకు గ్రంథము ఏమిటి పాత నిబంధన హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయం 17వ వచనము నుండి కొన్ని వచనములు మనం చదువుకుందాం. అంజూరపు చెట్లు పూయకుండినను ద్రాక్ష చెట్లు ఫలింపకుండినను ఒలీవ చెట్లు కాపులేకయుండినను చేనిలోని పైరు పంటకు రాకపోయినను గొర్రెలు దొడ్డిలో లేకపోయినను సాలలో పశువులు లేకపోయినను నేను యెహోవానందు ఆనందించెదను. హల్లెలూయా. ఈ ఆనందం ఎలా వస్తుంది? ఏమండి, దేవునిలో ఉండేటువంటి సంతోషము సమాధానము బయట పరిస్థితుల మీద ఆధారపడదు. దేవుని యొక్క సమాధానం, అందుకనే యేసు ప్రభు చెప్పారు, నీవు భయపడవద్దు, దుఃఖపడవద్దు, నా సమాధానమే, ఐ గివ్ యూ మై పీస్, నా సమాధానమే నీకు ఇస్తున్నాను. మరి దేవుడిచ్చేటువంటి సమాధానము, దేవుడిచ్చేటువంటి సంతోషం బయట పరిస్థితుల మీద ఆధారపడదండి. మనం దేవుని బయట పరిస్థితుల కోసమే, బయట ప్రపంచంలో ఉన్న వాటి కోసమే దేవుని నమ్ముకుని వచ్చిన వారం అయితే పరిస్థితులు తారుమారైనప్పుడు మన విశ్వాసం కోల్పోతాం, మన సంతోషం పోగొట్టుకుంటాం. కానీ ఆయన మాత్రమే దేవుడని, ఆయన మాత్రమే దేవుడని మనం ప్రియమైన ఆయన వైపు చూసిన వారం అయితే ఆయనలో ఆనందించేటువంటి అనుభవం, దేవుడు ఉన్నాడు అనేటువంటి నమ్మకం, దేవుడు సర్వవ్యాప్తి అని అనేటువంటి నమ్మకం, ప్రియమైన దేవుడు సర్వమును తన స్వాధీనపరుచుకునేటువంటి దేవుడు, ఏలుచున్నటువంటి దేవుడు అనేటువంటి ప్రియమైన నమ్మకం, ఆయన నాకు తోడుగా ఉన్నాడు, నాలో ఉన్నాడు అనేటువంటి అనుభవం మనం కలిగినప్పుడు ప్రియమైన పరిశుద్ధాత్ముడు పరిస్థితులు ఎంత ఘోరంగా ఉన్నా కూడా దేవుని సమాధానం మనలో ఉంటది, దేవుని సంతోషం మనలో ఉంటది. ప్రియమైన எல்லா పరిస్థితులు, ఎటువంటి పరిస్థితులు వచ్చినా కూడా దేవుణ్ణి ఆరాధించేటువంటి అనుభవము మనలో ఎప్పటికీ కూడా ఉంటుంది ప్రియమైన. అందుకనే ఇక్కడ పౌలు చెప్తున్నాడు, ఇప్పుడు పరిస్థితులు బాగాలేదు, నిజమే, పరిస్థితులు తారుమారుగా ఉంది, కానీ పరిస్థితులు తారుమారుగా ఉండడం వల్ల నీ సంతోషాన్ని నీవు ఎలా పోగొట్టుకోగలుగుతావు? నీవు దేవునిలో ఆనందించడం నేర్చుకో. ఎల్లప్పుడూ అంటే ఏంటండి? ఎల్లప్పుడూ సంతోషంగా ఉన్న పరిస్థితులే ఉంటుందా? ఒకరోజు సంతోషంగా ఉంటే ఒకరోజు దుఃఖంగా ఉంటాం. పొద్దున్న సంతోషంగా ఉంటే మధ్యాహ్నానికి దుఃఖం రావచ్చు, లేదా పొద్దున్న దుఃఖం ఉంటే మధ్యాహ్నానికి సంతోషం రావచ్చు. ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క రకంగా మన పరిస్థితులు ఉంటాయి. ప్రియమైన బయట ప్రపంచంలో పరిస్థితులు అలాగనే ఉంటాయి, కానీ എല്ലാ వేళల్లో పరిస్థితులు తారుమారుగా ఉన్నా, పరిస్థితులు చక్కగా ఉన్నా, ఏమన్నా కష్టాలు ఉన్నా, సుఖం ఉన్నా, എല്ലാ వేళల్లో దేవునిలో ఆనందించేటువంటి అనుభవం దేవుని ప్రజలు కలిగి ఉండాలి. ఈ సమాధానం ఎప్పుడు వస్తుంది అంటే దేవునిలో ఉన్నటువంటి దృఢమైన నమ్మకం, దేవుణ్ణి ధ్యానించే కొలది, ప్రియమైన దేవునితో సహవాసము చేసే కొలది, ప్రియమైన ఎలా ఈ యొక్క రక్షణ ఆనందం, దావీదు అంటాడు, రక్షణ ఆనందము మరలా నాలో పుట్టించము. ఈ రక్షణ ఆనందం దావీదు కోల్పోవడానికి కారణం ఏంటి? పాపము దావీదులో ఎప్పుడైతే పాపము ప్రవేశించిందో, ఎప్పుడైతే దేవునికి విరోధమైన పాపము దావీదు చేశాడో, దావీదు జీవితంలో ఎన్నో శ్రమలు వచ్చాయి, తన ప్రాణాన్ని కోల్పోయేటువంటి పరిస్థితులు వచ్చాయి. దావీదు తన జీవితంలో ఎన్నో చూశాడండి, కానీ ఎప్పుడు కూడా ఆయన ఈ కన్నీరు కార్చి ఏడవలేదు. ఎప్పుడు ఏడ్చాడో తెలుసా? ఒక వచనం చెప్తుంది సమయాల గ్రంథంలో, తన తల కప్పుకొని ఏడుస్తూ ఒలీవ కొండలు ఎక్కుతూ వెళ్ళాడంట. ఎప్పుడో తెలుసా? ఆయన ఎప్పుడైతే పాపము చేశాడో, దేవుని సమాధానమును కోల్పోయేటువంటి పరిస్థితి ఆయనలో ఏర్పడిందో, అప్పుడు ఆ సంతోషాన్ని, ధైర్యాన్ని కోల్పోయిన వ్యక్తిగా
కుములుచు ఉన్న వ్యక్తిగా దావీదు కనిపించాడు. ప్రియమైనదిగారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైనదిగారా, మనం దేవునిలో ఉన్నంత వరకు ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, మనం బ్రతికేది దేవుని బట్టి కానీ మన వృత్తులను బట్టి కాదు. మనం బతికేది బయట దేవుని మీద ఆధారపడి కానీ బయట పరిస్థితుల మీద ఆధారపడి కాదు. క్రైస్తవుడు జీవించేది విశ్వాసము వల్లనే కానీ, ప్రియమైనదిగారా, దేవుని మీద విశ్వాసం వల్లనే కానీ బయట పరిస్థితుల మీద కానే కాదు. మనం బయట పరిస్థితుల మీద ఆధారపడినప్పుడు మనము కూడా ప్రియమైనదిగారా దుఃఖపడేటువంటి పరిస్థితి, సంతోషమును కోల్పోయేటువంటి పరిస్థితులుగానే మన జీవితంలో కూడా ఏర్పడుతుంది. కానీ మనం ఆధారపడేది, మనం బ్రతికేది, మనం ప్రియమైనదిగారా మన సంతోషము, మన సమాధానం అన్నీ కూడా మన దేవుని వల్లనే మనకి కలుగుతుంది. కనుక మనం దేని గురించి చింతించవలసినటువంటి అవసరమే ఉండదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఇక్కడ ప్రియమైనదిగారా మనం చూసినట్లయితే అక్కడ విశేషముగా పౌలు సంఘాన్ని చూసి, ఫిలిప్పీ సంఘాన్ని చూసి అంటాడు, దేవునిలో ఆనందించండి అయ్యా. దేవునిలో ఎలా ఆనందించడం సాధ్యమండి? కష్టాలు వచ్చినప్పుడు, ఆయన మీద మనం దృష్టి సారించినప్పుడు. మరలా చెప్తాను, పేతురు ఏమండి గాలి తుఫాను వైపు చూసినప్పుడు ఏమయ్యాడు? గాలి తుఫాను చూసినప్పుడు ఏమయ్యాడండి? మునిగిపోయాడు. ఏమయ్యాడు? మునిగిపోయాడు. యేసుని చూచినంత వరకు, యేసు ప్రభువు మీద సముద్రముపై నీటిపై నడిచినటువంటి యేసు మీద తన దృష్టి పెట్టినంత వరకు నీటిపైన నడిచాడు, మునిగిపోలేదు. ఆ నీళ్లు తన పాదాల క్రింద ఉన్నాయి. హల్లెలూయా. నీళ్ళంటే శ్రమలు. నీళ్ళంటే దేనికి సూచన? శ్రమలు. మరి ఆ యేసు ప్రభు మీద ఉంచవలసిన దృష్టి ఎప్పుడైతే గాలి తుఫాను వైపు మళ్ళిందో ఏమయ్యాడండి? మునిగిపోయాడు. నీళ్లు తన మీదకి వచ్చేసాయి, శ్రమలు తన తల మీదకి వచ్చేసాయి. మునిగిపోయే పరిస్థితి. ఏడ్చాడు, అయ్యా నన్ను బ్రతికించు, నన్ను కాపాడు. అప్పుడు యేసు ప్రభు ఏం చేశాడు? తను చేయి పట్టుకుని మరలానే చెప్తున్నాను, నీటిపైకి యేసయ్య అతన్ని లేపాడు. దేవునికి స్తోత్రం. నీటిపైకి అనగా ఏమండి, ఆ నీళ్లు తన కాలు క్రింద ఉన్నట్లు నీటిపైకి పేతురుని దేవుడు లేపాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు ఇక్కడ పౌలు ఏమంటున్నాడు? దేవునిలో సంతోషించండి అంటే బయట పరిస్థితులు తారుమారుగా ఉన్నాయి, వాటిని గురించి చింతించకుండా, వాటిని గురించి ధ్యానించకుండా దేవుని మీద మనం దృష్టి పెట్టిన వారమై, దేవుణ్ణి ధ్యానించిన వారమై, దేవుడు ఏ పాటి వాడు. అందుకనే ప్రియమైనదిగారా, ఆ పాత నిబంధనలు మీరు చూడండి, ద్వితీయోపదేశ కాండం, సంఖ్యాకాండం అవన్నీ ధ్యానించుకుంటూ వచ్చాం గత రోజుల్లో. అక్కడ వాక్యాల్లో పదే దేవుడు చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా? నీవు కూర్చున్నప్పుడు, నీవు లేచినప్పుడు ప్రియమైనదిగారా, నీ పిల్లలతో, నీ కుటుంబముతో నీవు తింటున్నప్పుడు, నీవు పడుకున్నప్పుడు దేవుని గురించి మాట్లాడండి. దేవునికి స్తోత్రం. నీవు బయట ప్రపంచం గురించి మాట్లాడేదానికంటే నీవు దేవుని గురించి మాట్లాడు, దేవుని గురించి చెప్పు. దేవుడు ఎటువంటి కార్యములు చేసి మిమ్మల్ని విమోచించాడో, మిమ్మల్ని విడిపించాడో, మిమ్మల్ని రక్షించాడో, ఎర్ర సముద్రంని ఎలా పాయలు చేశాడో, మరి దేవుడు చేసిన కార్యములను గురించి మీరు మాట్లాడుకోనండి అంటాడండి. ఐగుప్తులో నుండి తన బలమైన హస్తమును చాపి ఏమండి ఐగుప్తుని, ఫరో సైన్యాన్ని ఏ విధముగా ఓడించి ఇశ్రాయేల్ ప్రజల్ని బయటికి తీశాడో మీరు మాట్లాడుకోనండి. మీ కుటుంబంలో మీరు తింటున్నప్పుడు, కూర్చున్నప్పుడు యు మెడిటేట్ ఆన్ గాడ్స్ వర్క్స్. దేవుని పనులపై, దేవుడి కార్యములపై నీవు ధ్యానించమని దేవుడు చెప్పాడు. అలాంటి కార్యములు మన కుటుంబాల్లో జరుగుతున్నప్పుడు, దేవుడు చేసిన కార్యములను పదే మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, ఏమంటి పరిస్థితులు ఎలాగున్నా కూడా దేవుని మీద స్థిరమైన విశ్వాసం ఏర్పడుతుందే గాని భయము ఏర్పడడానికి అవకాశమే ఉండదు. దేవునికి స్తోత్రం. హెబ్రేయులకి రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం మనం చదివిన వారమైతే అక్కడ పౌలు ప్రియమైన ఏం చెప్తుంటాడో తెలుసా? దేవుని మీద నీ దృష్టిని పెట్టుకోమంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని మీద నీ దృష్టిని నీవు నిలుపుకోమంటాడు. 12వ అధ్యాయంలో ఏమంటాడు? 2వ వచనం ప్రియమైన అక్కడ కూడా మనం చేస్తే ప్రియమైన దేవుణ్ణి ధ్యానించమని చెప్తుంటాడు. దేవునికి స్తోత్రం. 3వ అధ్యాయం 1 నుండి కొన్ని వచనాలు చదివి సాయం చేయండి. హెబ్రేయులకి రాసిన పత్రిక 3వ అధ్యాయం 1 కొన్ని వచనాలు.
ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తులుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యం ఉంచుడి. ప్రభు అయిన యేసు మీద లక్ష్యం ఏముంచాలంట? నీ గురి ఎవరై ఉండాలి? నీ దృష్టి ఎవరి మీద ఉండాలి? నీ దేవుడు ప్రభు అయిన యేసు మీద ఉంచాలి. హల్లెలూయా. నీ గురి యేసు మీద ఉన్నట్లయితే బయట పరిస్థితులు ఎలాగున్నా కూడా ప్రియమైనలారా అవి నీకు తాకవు, నీ సమీపములోనికి కూడా రావు. ప్రియమైనలారా హల్లెలూయా. నీ గురి, నీ దృష్టి యేసు ప్రభు మీద నిలిపిన వ్యక్తివైతే బయట పరిస్థితులు ఎలాగున్నా కూడా అవి నిన్ను తాకవు. అందుకనే 91వ కీర్తన ఆరాధన చేసుకున్నప్పుడు నేను చెప్పానండి. 91వ కీర్తనలు ఏమంటాడు? ఏమని? మహోన్నతుని చాటున నివసించువాడు సర్వశక్తుని నీడలో విశ్రమించువాడే. దేవునికి స్తోత్రం. దేవుని నీడలో ఉన్నట్లు ఉంటుందంట. దేవుని చేతి క్రింద, ఆయన రెక్కల క్రింద ఉన్నట్లు ఉంటుందంట. కనుకనే ఏమని? దేవుని రెక్కల క్రింద, నీడ క్రింద ఉన్నటువంటి వారికి ఏ అపాయము వారి గుడారము నద్దకు కూడా రానే రాదు. తన దూతలను ఆజ్ఞాపిస్తాడంట ఎత్తి పట్టుకునడానికి, మన కాళ్ళకి రాళ్ళు కూడా తగలకుండా. దేవునికి స్తోత్రం. కుడివైపు ఎడవైపు 10,000 మంది కూలినా ఏ అపాయం నీ గుడారం సమీపించదు అంటున్నాడు. ఎందుకో తెలుసా? మన దృష్టి ఆయన మీద ఉంటుంది కనుక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడిచ్చేటువంటి సంతోషం, దేవుడిచ్చేటువంటి సమాధానం మన హృదయములను ఎప్పుడు ఏలుబడి చేస్తుందంటే మన దృష్టి ఎలా కాలము దేవుని మీద నిలుపుకున్నప్పుడు మాత్రమే. ఏమండి, దిగులు చెందుతున్నావా? నీ దృష్టి ఈ పరిస్థితి వైపు నుండి దేవుని మీద మళ్ళించుకోండి. హల్లెలూయా. భయం అనిపిస్తుందా? ఏమండి, నీ దృష్టి నీ పరిస్థితి వైపు మీద కాకుండా దేవుని వైపు నీ దృష్టిని మళ్ళించుకున్నట్లయితే, యేసయ్యపై నీ గురి నీవు పెట్టుకున్నట్లయితే ప్రియమైనలారా నీ పరిస్థితుల్ని మార్చగలిగిన శక్తిమంతుడైన దేవుడు. అందుకనే యాకోబు పత్రికలో అంటాడు, భయపడేటువంటి వారికి ఏమి దొరకదంట. ఏమని? 1వ అధ్యాయం 6వ వచనం అనుకుంటా కదండి యాకోబు పత్రిక. భయపడేటువంటి వాడికి ఏమీ దొరకదంట. అవిశ్వాసంగా భయంగా ప్రార్థన చేసేవాడు, భయంగా ప్రార్థన చేసే వాళ్ళకి ఏమి దొరకదంట. దొరుకుతుందా? దేవుడు ఇస్తాడా లేదో సందేహం ఎప్పుడు వస్తుంది? భయం ఉన్నప్పుడు, పరిస్థితుల వైపు దృష్టి పెట్టుకున్నప్పుడు. మన దేవుడు ఏ పాటి వాడు అనేటువంటి గ్రహింపు మనలో ఉండి పరిపూర్ణమైన విశ్వాసముతో మనం ప్రార్థన చేసినప్పుడు ఎటువంటి పరిస్థితులైనను దేవుడు మార్చగలిగిన శక్తిమంతుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 12వ అధ్యాయం 2వ వచనం చదవండి. హెబ్రీయులకి రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. హెబ్రీయులకి రాసిన పత్రిక 12వ అధ్యాయం. మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడునైనా యేసు వైపు చూచుచు కలవరపెట్టు ప్రతి వాటిని పక్కన పెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసుక్రీస్తు వైపు మనం చూడాలంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన్ని చూచే కొలది మన దిగులంతా కరిగిపోతుందండి. ఆయన్ని చూచే కొలది మన హృదయంలో ఉన్న దుఃఖము, భయము, భీతి ఇవన్నీ కూడా తొలగిపోయి దేవుని యొక్క సమాధానం, దేవుని యొక్క సంతోషం మనలో ప్రియమైనలారా నింపడం, మనలో నింపబడడం, మనం దేవుని యొక్క సంతోషం అనుభవించడం, ప్రియమైనలారా దేవుని ప్రసన్నత యొక్క సంతోషం, సమాధానం, దేవునిలో ఆనందించే అనుభవం, దేవుణ్ణి ఆరాధించే అనుభవం మనలో ఏర్పడడం ప్రారంభమవుతుంది.
అందుకనే కొరింథీ పత్రికలో అంటాడు, వెలిచూపు వలన కాక విశ్వాసము వలన నడుచుకొనిచున్నాం. బయట చూచేటువంటివన్నీ కూడా భయంకరంగానే ఉంటాయి, కానీ ఏమండి విశ్వాసం వలననే బ్రతుకుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీవు విశ్వాసివైతే, నీవు దేవుని యేసుక్రీస్తు ప్రభు యొక్క విశ్వాసివైతే నీవు విశ్వాసము వలననే బ్రతుకుతావు, కానీ బయట పరిస్థితులను ఆధారం చేసుకుని బ్రతకవు. 127వ కీర్తనలో అంటాడు, నీవు వేకువజామునే లేచి చాలా రాత్రి అయ్యే వరకు కూడా నీవు కష్టపడడం కూడా వ్యర్థమే. ఎందుకంటే తన ప్రియులు నిద్రించుచుండగానే ఇవన్నీ వారికి దేవుడిస్తున్నాడట. వేకువజామునే లేచి చాలా రాత్రి అయ్యే వరకు నువ్వేం చేస్తావండి? కష్టపడతావు, పని చేస్తావు, ఉద్యోగం, వ్యాపారం. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు అలా చేయడం కూడా వ్యర్థమే. ఎందుకంటే తన ప్రియులు, ఎవరి ప్రియులు? దేవునికి ఇష్టమైన వారు. ఒకవైపు అవిశ్వాసి పగలంతా కష్టపడుతుంటే, మరోవైపు దేవుని బిడ్డలు దేవుని మీద ఆధారపడుతూ సంతోషంగా ఉంటుంటే, విశ్రాంతిలో ఉంటుంటే, నిద్రపోతుంటే, ఏమండి వీరు కష్టపడేవన్నీ కూడా చెమట కార్చి కష్టపడి ఎంతో కొంత పొందుకుని ఇంటికి వస్తుంటే, వీరు ఏ కష్టము లేకుండా వీరికి కావాల్సినవన్నీ దేవుడు అనుగ్రహిస్తున్నాడట. వీరికి వ్యత్యాసం ఏంటి? వీరు అవిశ్వాసి, వీడు విశ్వాసి. హల్లెలూయా. వీడు ఏమండి నామకార్థమైన క్రైస్తవుడు, నమ్ముకున్నారు అనే పేరుకు మాత్రమే గాని పరిస్థితులను బట్టి ఆధారపడి బ్రతికేటువంటి వాడు. వీడు వ్యాపారం మీద ఆధారపడి బ్రతికేటువంటి వాడు. కానీ వీడు పరిస్థితులను చూసేవాడు కాదు, దేవుని మీద దృష్టిని నిలుపుకున్నవాడు. మనం ఎవరముగా ఉన్నామో ఈరోజు మనల్ని మనం పరిశీలన చేసుకోవాల్సినటువంటి వారముగా ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే పని చేయొద్దు, సోంబేరిగా ఉండమని కాదండి. పని చేయొద్దు, సోంబేరిగా ఉండమని కాదు. ప్రియమైనది విన్నారా, దేవుడు ఎందుకు చెప్తున్నాడు అంటే, దేవునికి ఇష్టడుగా ఉన్నప్పుడు మన ఆశీర్వాదం పరిస్థితుల మీద ఆధారపడదు అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుని యొక్క సమాధానం, దేవుని యొక్క సంతోషం మన హృదయములను ఏ విధముగా ఏలుబడి చేస్తుంది? మన దృష్టి మన చూపు దేవుని మీద నిలుపుకున్నప్పుడు, పరిస్థితుల మీద కాదు, దేవుని మీద నిలుపుకున్నప్పుడు. దేవునికి స్తోత్రం. అప్పుడు ఏమవుతుంది? దేవుని యొక్క సంతోషం, దేవునిలో సంతోషించడం, దేవుడు ఉన్నాడు అనేటువంటి ధైర్యం, దేవుడు ఉన్నాడు అనేటువంటి సమాధానం మన హృదయంలో వెళ్తుంది కనుక ఎలాంటి పరిస్థితి వచ్చినా మనం కదల్చబడము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తర్వాత రెండో మాట ఏమంటున్నాడో చూద్దాం. అదే ఫిలిప్పీయులకి రాసిన పత్రికలో 4వ అధ్యాయం 5వ వచనం చదవండి. నీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడు. హల్లెలూయా. సాధారణంగా పరిస్థితులు తారుమారైనప్పుడు కోల్పోయేది ఏంటంటే, ఒకటి సంతోషము, రెండోది సహనం. అవునంటారా కాదంటారు? ఏమండి, పరిస్థితులు తారుమారైనప్పుడు మనం కోల్పోయేది ఫస్ట్ ఏంటి? సంతోషం, తర్వాత సహనం. తొందరపడి ఏమండి ప్రవర్తించేటువంటి తత్వములు మనలో కనిపిస్తాయి. అందుకని పౌలు అంటున్నాడు, ఏమండి నీ సహనం అందరికీ కనబడేలాగా ఉండండి. అంటే ఏంటి? అందరూ పిరికి వాళ్ళలాగా ప్రవర్తిస్తుంటే నీలో ఉండేటువంటి సహనం, ఆ సహనం ఎలా వస్తుంది? దేవునితో ఉన్నటువంటి సంబంధము ద్వారా, దేవునితో ఉండేటువంటి, ఎందుకంటే దేవునిలో ఉన్న లక్షణం అది, దేవునిలో ఉండేటువంటి గుణ లక్షణం. ఇదే ఫిలిప్పీయులకి రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మాట్లాడుతుంటాడు. ఏమండి క్రీస్తు ఏమండి ఎంతగా సహించాడు, ఎంతగా ఓర్చుకున్నాడు. ఏమండి పరిస్థితులు ఎంత కఠినముగా ఉన్నప్పటికీ కూడా ఆయన బదులు పలకలేదట. ప్రియమైనదిన్నారా, తిరగబడలేదంట. ఆయన్ని మొత్తుతున్నారు, ఆయన కొడుతున్నారు, కొరడాలతో హింసిస్తున్నారు, సిలువకు కొట్టి, మేకులతో కొట్టి ఏమండి సిలువ మీద వేలాడి తీశారు.
బల్లెముతో పొడిచారు, అవమానపు మాటలు పలికారు, ఉమ్ము వేస్తున్నారు, ముళ్ళ కిరీటం గుచ్చారు. అయినా కూడా సహనము కలిగే ఉన్నాడు గాని బదులుగా ఒక మాట కూడా పలకలేదు. 2వ అధ్యాయం 5వ వచనంలో ఉంటుంది, ఇదే ఫిలిప్పీయులకి రాసిన పత్రిక. క్రీస్తు యేసు యొక్క సహనము గురించి వివరించి రాసి చివరికి ఆ సంఘంలో ఉన్న లోపాలన్నింటినీ, ఏమంటే ఆ సంఘానికి కావలసిన వర్తమానమే 1, 2, 3 అధ్యాయాల్లో వివరిస్తాడు. తర్వాత 4వ అధ్యాయానికి వచ్చేసరికి ఒక్కొక్క లోపాన్ని గుర్తు చేసి క్రీస్తు యేసు సహనము కలిగి ఉన్నవాడు కనుక మనము కూడా సహనం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి ప్రియమైనలారా, ఈ సహనం కూడా ఎలా వస్తుందండి? విశ్వాసం ఎక్కడైతే ఉంటుందో, దేవుని పట్ల స్థిరమైన విశ్వాసం ఎక్కడైతే ఉంటుందో అక్కడ దేవుని ప్రజలు సహనము కలిగి ఉంటారు. ఎలాంటి పరిస్థితి వచ్చినా కూడా తొందరపడరు, కోపం రాదు, విసుక్కోవడాలు, ఏమండి అనవసరమైన మాటలు మాట్లాడాలు, ఇవన్నీ కూడా ఏవి ఎవరిలో కనిపించవు. దేవుని మీద విశ్వాసము కలిగిన వారి విషయంలో, దేవునికి స్తోత్రం, దేవుని మీద విశ్వాసము కలిగినటువంటి వారి విషయంలో ప్రియమైనలారా సహనమే కనిపిస్తుంది కానీ, ఓర్పే కనిపిస్తుంది కానీ, ప్రియమైనలారా దేవుడు ఉన్నాడు అనేటువంటి ఒక ధైర్యమే వారిలో కనిపిస్తుంది కానీ తొందరపడేటువంటి స్వభావాలు ప్రియమైనలారా క్రీస్తులో ఉన్న వారికి కనిపించవు. పరిస్థితులు ఎంత ఘోరంగా ఉన్నాయండి. ఏమండి, యేసన్న గారు ఒక చక్కటి పాట పాడతారు కదండి, అంతకు ముందు కూడా పాడారు. చేనిలోని పైరు చేతికి రాకున్నా, ఫలములన్నీ రాలిపోయినా, సిరి సంపదలన్నీ దూరమైపోయినా, నేను చలించనులే. చేనిలోని పైరు చేతికి రాకున్నా, ఫలములన్నీ రాలిపోయినా, సిరి సంపదలన్నీ దూరమైపోయినా, నేను చలించనులే. నిష్ఫలమైన రాజ్యము కొరకే ఎల్లవేళలా నిన్నే ఆరాధింతునే. నిష్కలమైన రాజ్యము కొరకే ఎల్లవేళలా నిన్నే ఆరాధింతునే. నా గీతారాధనలో యేసయ్యా నీ కృపాధారమే. ఏమంటున్నాడండి? పరిస్థితులు ఎలా ఉన్నా కూడా నేను చలించను. ఐ విల్ నాట్ బి మూవ్డ్. నేను కదల్చబడను. నేను శాంతముగానే ఉంటాను. ఏమండి, నేను సహనము కలిగి ఉంటాను. ఎందుకు అంటే నీ కృప నాకు తోడుగా ఉంది కనుక. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు ఈరోజు? నేను దేవుని బిడ్డనని, నేను కదల్చబడనని, నేను దేవుని బిడ్డని కనుక నేను కదల్చబడను, నేను చలించను. దేవుని సహనము నేను కలిగి ఉంటాను. దేవుని సహనము నేను కలిగి ఉంటాను. దేవుని ఓర్పు కలిగి ఉంటాను. ఓర్పు కలిగి పరిస్థితులు ఎలా ఉన్నా కూడా నేను ఓర్పు కలిగి నా దృష్టిని దేవుని మీద నేను నిలుపుకొని నేను సహనము కలిగిన వ్యక్తిగానే, ధైర్యముగానే నేను ఉంటాను అని చెప్పి ఎంతమంది ఈరోజు చెప్పగలుగుతారు? ప్రియమైన దేవుని బిడ్డలారా, మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ఎందుకంటే మన సంతోషము, మన సర్వము కూడా ఈ లోకములో లోకం ఇచ్చేటువంటిది కానే కాదు. ప్రియమైన ఏమండి, వి డిపెండ్ ఆన్ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్. మన సంతోషానికి, ఏమండి, మన సమాధానానికి, మనం బ్రతికి ఉండడానికి కారణం మన దేవుడే గాని ప్రపంచంలో ఉన్నవి ఏవి కూడా కాదండి. ఎంతమంది నమ్ముతున్నారు ఈరోజు? హౌ మెనీ ఆఫ్ యు ఆర్ గోయింగ్ టు బిలీవ్ దిస్ టుడే? ఎంతమంది నమ్ముతున్నారు? నీవు నమ్మగలిగిన వ్యక్తివైతే, ఏమండి, అందుకనే ఈసాకు కరువు కాలంలో విత్తనం వేశాడు. మిక్కిలి గొప్పవాడయ్యాడట, ఐశ్వర్యవంతుడయ్యాడట.
కరువు రోజుల్లో కూడా తన ప్రజలను ఏ విధముగా దేవుడు పోషించాలో దేవునికి బాగా తెలుసు. కష్టకాలములో కూడా రోగము మీ ఇంటికి దరిదాపుల్లో కూడా రాకుండా మిమ్మల్ని ఎలా కాపాడాలో దేవునికి బాగా తెలుసు. ప్రియమైన దేవులారా, మనం శేష జనము మనం అంటే ఏంటి? వీఆర్ ద రెమినెంట్ అంటే ఏంటి? దేవుడు తన కోసం మనల్ని ఏర్పరచుకున్న దేవుడు అండి. కనుక ప్రపంచానికంతా ఇశ్రాయేల్ ప్రజల్లో 2 గుంపులు అంట. ఒక గుంపు బానిసలుగా కొనిపోబడిన గుంపు, ఇంకొక గుంపు రెమినెంట్ అంటే ఏంటి? శేష జనము. హల్లెలూయా. అంటే ఈ బానిసలుగా కొనుక్కోబడిన వారందరూ శ్రమల పాలవుతుంటే ఈ శేష గుంపుకి ఏ అపాయం లేదండి. ఎందుకో తెలుసా? దే ఆర్ లెఫ్ట్ బిహైండ్. వారు బానిసలుగా కొనిపోబడలేదు. వారు ఇశ్రాయేల్లోనే ఉన్నారు. ప్రపంచమంతా శ్రమల పాలవుతుందా? నీవు శేష గుంపులో అంటే దేవుని ఇంటి వారము. సంఘం అంటే దేవుని ఇంటి వారం అని గత 2 వారాలు కూడా సంఘమును గురించే దేవుని వాక్యం విన్నాం. నీవు దేవుని ఇంటి వారైతే, నీవు దేవుని ఇంటికి సంబంధించిన బిడ్డవైతే, ప్రియమైన పరిస్థితులు ఎలాగున్నా కూడా దేవుడు ఉన్నాడు అనేటువంటి ధైర్యం నీలో ఉన్నప్పుడు దేవ సమాధానం కలిగి ఉంటావు. దేవుని యొక్క సమాధానం, సహనమని కలిగి ఉంటావు. కానీ ఏవి కూడా నిన్ను కదల్చవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ప్రియమైన దేవులారా, సహనము, మీ సహనం పరిస్థితులు తారుమారైనప్పుడు ప్రియమైన దేవులారా సహనము కలిగి ఉండండి. ఈ సహనం ఎప్పుడు వస్తుంది? ఎలా వస్తుంది? దేవునిపై మన దృష్టిని మనం నిలుపుకున్నప్పుడు, మన సంతోషం, మన సమాధానం, మన సర్వం దేవుని మీద ఆధారపడినప్పుడు. దేవుడిస్తే సంతోషంగా ఉందాం, దేవుడు ఇవ్వకపోతే సంతోషంగా ఉందాం. దేవుడు ఏం చేసినా కూడా మన మేలు కోసమే. శ్రమలు అనుమతించాడా? మన విశ్వాసమును వృద్ధిపరచడానికి కోసమే శ్రమలు, అంతేగాని నాశనానికి కాదు. పౌలు అంటాడు ఈ ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయంలో దానికి వచ్చినటువంటి శ్రమలన్నీ వివరించి తర్వాత ఏమంటాడో తెలుసా? ఈ శ్రమలను బట్టి నేను ఆనందిస్తున్నాను. ఎందుకయ్యా ఆనందిస్తున్నాడంటే ఈ శ్రమలు రావడం వల్లనే సువార్త ఇంకా వ్యాప్తి చెందిందంట. అప్పుడు ఏమంటున్నాడు? నేను సంతోషిస్తున్నాను అంటున్నాడు. దేవుడు శ్రమలు అనుమతించాడా? తన మహిమ కోసమే. కనుక എല്ലാ వేళల్లో లోకము మనకి శ్రమలు ఇచ్చినా కూడా దేవుడు మనతోనే ఉన్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు? కరువు రోజుల్లో దేవుడు నాతోనే ఉన్నాడు అని ఎంతమంది నమ్ముతున్నారు ఈరోజు? హల్లెలూయా. ఆ నమ్మకం నీలో ఉన్నట్లయితే నీవు కదల్చబడవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఏవి కూడా నన్ను క్రీస్తు ప్రేమ నుండి వేరు చేయలేవు. అది కరువు కావచ్చు, కష్టం కావచ్చు, ఉన్నవి కావచ్చు, రాబోయేవి కావచ్చు, ఏవి కూడా క్రీస్తు యేసు నుండి నన్ను వేరు చేయలేవు. అంటే ఈ మాటకు అర్థం ఏంటి? కొంతమంది పరిస్థితులకి తగ్గట్టుగా ఊగిసలాడేటువంటి వారు ఉంటారు. అంటే వారు ఎవరు? వారు ఎలాంటి వారు? క్రీస్తు ప్రేమలో ఇంకా స్థిరపడనిటువంటి వారు. క్రీస్తు ప్రేమలో స్థిరపడినటువంటి వారు ఎలా ఉంటారు? పరిస్థితులు ఎలా ఉన్నా కూడా వారి సమాధానం వారి కోల్పోరు, వారి సంతోషం వారి కోల్పోరు. దేవుని స్తుతించేటువంటి తత్వం వారిలో ఎల్లప్పుడూనే ఉంటూనే ఉంటుంది. ఎందుకు అంటే దేవుని ప్రేమ, పరిపూర్ణమైన ప్రేమలో స్థిరపడినటువంటి వారు. మనం ఎవరు? మన విశ్వాస జీవితం ఏ విధముగా ఉన్నదనేది మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ఎందుకంటే దేవుడు పిలిచిన వాడు నమ్మదగిన వాడు. ప్రియమైన హల్లెలూయా. నిన్ను పిలిచిన దేవుడు, నిన్ను పిలిచిన దేవుడు, మిమ్మల్ని ఏర్పరచుకున్న దేవుడు, మీ ప్రియమైన ఆయన నమ్మదగిన వాడు. నేను ఏ విధముగా పోషించాలో, మనల్ని ఏ విధముగా పోషించాలో, ఏ విధముగా స్వస్థత పరచాలో, ఏ విధముగా లేవనెత్తాలో, ప్రియమైన ఏ విధముగా మిమ్మల్ని ప్రియమైన బాగు చేయాలో దేవునికి బాగా తెలిసి ఆయన చేసేటువంటి దేవుడే కానీ విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. మరణానికి, నాశనానికి విడిచిపెట్టేటువంటి దేవుడు మన దేవుడు కానే కాదు. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా, హల్లెలూయా. అలాగనే మనం ఇంకను ముందుకు వెళ్ళిన వారం అయితే 6వ వచనం మనం చదివిన వారం అయితే అక్కడ ఏమంటున్నాడండి, దేనిని గురించి చింతపడకుడి కానీ. శ్రమల పాలైనప్పుడు, పరిస్థితులు తారుమారైనప్పుడు ముందు కోల్పోయేది సంతోషం. తర్వాత రెండోది ఏం చూసామండి, సహనం. మూడోది ఏమండి, మొదటి 2 కోల్పోతాం. ఈ మొదటి 2 ఎప్పుడైతే కోల్పోతాం, మూడోది ఏం ప్రవేశిస్తుంది? సంతోషం పోయింది, ధైర్యం పోయింది. ధైర్యం పోవటం వల్ల సహనం పోతుంది. సహనం పోతే తొందరపడతాం. తొందరపడిన వెంటనే ఏమవుతుంది? తొందరపడడం వల్ల పరిష్కారం దొరుకుతుందా? లేనే లేదు. ఏమొస్తుందండి? ఏం చేసినా అయ్యో అక్కడ వాళ్ళు సాయం చేస్తారు, వీళ్ళు సాయం చేస్తారు అని అనుకున్నా ఎవరు సాయం చేయట్లేదు. ఏమండి, ఎక్కడ చూసినా పరిస్థితులు కష్టంగానే ఉంది అని చెప్పి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించదు. ఫలించకపోయేసరికి ఏమొస్తుంది మనలో? చింత, దుఃఖం. Paul is addressing the very things which a person goes through when he is in trouble. పౌలు ఒక వ్యక్తి ఏమని కష్టాలు పాలైనప్పుడు వారిలో ఏమేమైతే సంభవిస్తాయో వాటిని సూచించి ఇక్కడ మాట్లాడుతున్నాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదేమన్నాడు, దేనిని గురించి నీవు చింతించవలసిన అవసరమే లేదు. దుఃఖం, చింత నీలో ప్రవేశించడానికి ఏమండి విడిచిపెట్టవద్దు. దేవుడు ఉన్నాడు అని నమ్మి ఏం చేయాలంట? ప్రార్థన చెయ్యి. సాధారణంగా ఏం జరుగుతుంది? సహనం కోల్పోయినప్పుడు చింత వస్తుంది. దావీదులో కూడా అలాగే వచ్చిందని. భయం గురించి మాట్లాడాను 2 వారాల క్రితం కదండి. భయమును ఎలా అధిగమించాలని చెప్పి అప్పుడు దావీదుని గురించి ఒక మాట చెప్పాను. దావీదు తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి కోసం, సౌలు నుండి తప్పించుకోవడానికి కోసం ఏమండి పరుగులెత్తాడట. సహనం కోల్పోయి పరుగులెత్తాడు. దేవుణ్ణి అడిగాడా? ఇంతకు ముందు గోలియాతు మీద యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు దేవుడు యుద్ధము యెహోవాదే అన్నాడు. ఏమండి, సింహం వచ్చినప్పుడు, ఎలుగుబంటి వచ్చినప్పుడు యుద్ధము యెహోవాదే అన్నాడు. దేవుని మీద ఆధారపడ్డాడు, వాటిని చీల్చి పడేశాడు. కానీ సౌలు తన ప్రాణాన్ని తీయాలని చెప్పి దావీదుని వెంటాడినప్పుడు దావీదు వెంటనే దేవుని వెతికాడా? ప్రారంభంలో వెతకలే, పరుగులెత్తాడండి. సహనం కోల్పోయాడు. ఏం చేస్తున్నాడో తనకే అర్థం కావడం లేదు. ఎక్కడికి వెళ్తున్నాడో తనకే అర్థం కావట్లేదు. ఎక్కడికి వెళ్ళాడండి? ఆ సహనం కోల్పోయిన వ్యక్తిగా పరుగులెత్తాడంటే. ఎక్కడికి పరుగులెత్తాడు? ఎక్కడికి? మొదటి సమయంలో 21వ అధ్యాయంలో ఉంటుంది. ఎక్కడికి వెళ్ళాడండి? గాతుకు వెళ్ళాడంట. గాతులో ఎవరున్నారు? ఒక్కడి నుండి తప్పించుకునడానికి పరుగులెత్తి ఎక్కడికి వెళ్ళాడు? ఇంకొక శత్రువు చేతిలో పడ్డాడు. సౌలు నుండి తప్పించుకోవాలనుకుని పరుగులెత్తాడంట. ఎవరి చేతిలో పడ్డాడు? ఫిలిస్తీయుల చేతిలో పడ్డాడు. ఆ గాతు ఫిలిస్తీ రాజ్యంలో ఉంటది. ఇశ్రాయేల్ ప్రజలు ఎవరికి శత్రువులు? ఫిలిస్తీయులు. ఇంతకు ముందు దావీదు ఎవరిని చంపాడు? గోలియాత్ ఎవరు? ఈ గాతు దేశానికి చెందినవాడు. మరి ఒక్కడి దగ్గర తప్పించుకుని ఇంకొకటి చేతిలో పడ్డాడు. తొందరపడినటువంటి, సహనము కోల్పోయినటువంటి పరిస్థితిలో ఏం చేస్తున్నావో కూడా తెలియనిటువంటి పరిస్థితిలో పరుగులెత్తటమే. మరి గాతులోకి వెళ్ళిపోయి అప్పుడు అక్కడ గాతుకు వెళ్ళేసరికి ఆ ఊర్లో ఉన్న వారందరూ కూడా రాజుగారి దగ్గరికి వెళ్ళి చెప్పారంట. ఆచేస్ అనేటువంటి రాజు, ఆ రాజుకు వెళ్ళి చెప్పారంట, ఆ రాజుగారు మనకి దావీదు మన చేతిలో చిక్కాడు. అదే గొలియాతుని చంపిన రాజు. ఇశ్రాయేలులో సౌలుకి 1000 స్తుతులు అంటే దావీదుకి 10,000 స్తుతులని పొగుడుతారే, ఆ దావీదే మన చేతికి చిక్కాడు. ఇప్పుడు మన ఊరికే వచ్చేసాడు, మనకే దొరికిపోయాడు. ఇప్పుడు వాడిని ఏమైనా చేయొచ్చు అంటే అప్పుడు ఆచేసి అంటాడు, సరి పట్టరమన్నంటే ఈ విషయాలని ఈ లోపు దావీదు తెలుస్తుంది అనమాట. అరేదే మనం వీటి చేతిలో పడిపోయామే అని చెప్పి. ఆ రోజుల్లో ఒక నమ్మకం, ఒక విషయం ఏంటంటే పిచ్చోల్ని ఎవరు ముట్టుకోరండి. పిచ్చోల్ని ఎవరు ముట్టుకోరు. అప్పుడు దావీదు వెంటనే పిచ్చోడ్లాగా నటించడం మొదలు పెట్టాడంట. చూసారండి ఏ గతిలో దిగజారిపోయాడో. పిచ్చోడ్లాగా నటించడం మొదలు పెట్టాడంట. కేకలు వేయడం, సొంగ కార్చుకుని గడ్డం అంతా వాక్యంలో ఉందండి. 21వ అధ్యాయం చదివి చూడండి, 10వ వచనం నుండి. సొంగ కార్చుకుంటూ పిచ్చోడ్లాగా కేకలు వేస్తూ బెర్రోడ్లాగా ప్రవర్తించాడంట.
అప్పుడు ఆ రాజు అన్నాడంట, సరే నాకు ఉన్న పిచ్చోడు సారక ఇంకొక పిచ్చోడిని తీసుకొస్తావా, వదిలేండి రా అంటాడంట. అప్పుడు అక్కడి నుండి తప్పించుకుని మళ్ళా అదులోము గుహల్లోనికి పారిపోతాడంట, గాతు నుండి తప్పించుకుని. అప్పుడు గుర్తుకొస్తాడు దేవుడు. అప్పుడు ఆ గుహల్లో కూర్చుని ఏడుస్తాడు, అయ్యా అయ్యా ఏసయ్యా ఏసయ్యా అని ఆ గుహల్లో కూర్చుని ఏడవడం ప్రారంభిస్తాడు. ఈ ఏడుపేదో ముందే ఏడ్చుంటే దేవుడు వేరే మార్గం చూపించేవాడు కదా. ఏమండి అన్ని తన శక్తిని ఆధారం చేసుకుని, తన బలమును ఆధారం చేసుకుని, తన జ్ఞానాన్ని ఆధారం చేసుకుని వచ్చినటువంటి కష్టాల నుండి తప్పుకొనడానికి ప్రయాసపడి ఆ ప్రయాసలన్నీ వ్యర్థమని తెలుసుకున్న తర్వాత ఏమండి ఒక గుహల్లోకి వెళ్ళి ఆ పరిస్థితుల్లో ఏమీ తోచని పరిస్థితుల్లో దేవుణ్ణి గుర్తు చేసుకుని ఏడుస్తాడు. అక్కడ ఏడ్చిన ఏడుపే 142వ కీర్తనగా రాశాడండి. 142వ కీర్తన మీరు చదివి చూడండి. ఇంగ్లీష్ బైబిల్స్ ఉన్న వాళ్ళైతే ఇంగ్లీష్ లో పైన చక్కగా రాసుంటాడు, అ ప్రేయర్ ఆఫ్ డేవిడ్ ఇన్ ద కేవ్స్ అని. తెలుగులో ఉందో లేదో నాకు తెలీదు. గుహల్లో ఉన్నప్పుడు దావీదు యొక్క మొర, దావీదు యొక్క ఏడుపు అంటాడు అని రాస్తాడు. మరి అక్కడ ఏమని ఏడుస్తాడు? 142వ కీర్తన అనుకుంటా, చదివి సాయం చేయండి చూద్దాం ఏం చెప్తాడు అక్కడ. నేను ఎలుగెత్తి యెహోవాకు మొరలిడుచున్నాను, ఎలుగెత్తి యెహోవాను బతిమాలుకొనుచున్నాను, బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొరపెట్టుచున్నా. ఈ ప్రార్థన ఎప్పుడు రాశాడంట అండి? గాతు నుండి పారిపోయి, గాతులో పిచ్చోడ్లాగా నటించి ఆ రాజుగారి చేతిలో నుండి బయటపడ్డ తర్వాత, ఇంతకు ముందు దావీదు అంటే వణికిపోయేవారు వీళ్ళు. కానీ వీడి మూర్ఖత్వమును బట్టి వారిని చూసి భయపడి వణికేటువంటి పరిస్థితి వచ్చింది. మరి అక్కడి నుండి కూడా తప్పుకుని వెళ్ళి గుహల్లో కూర్చుని ఏడుస్తున్నాడు. ఏమని ఏడుస్తున్నాడు? నేను ఎలుగెత్తి మొరపెడుతున్నానయ్యా, నేను ఎలుగెత్తి నా దేవునికి నేను మొరపెడుతున్నాను, నన్ను కాపాడు, నా ప్రాణమును కాపాడాలనుకునే వారు ఎవరు లేరు ఇక్కడ, నన్ను రక్షించాలనుకునే వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు. అదేనా చెప్తాడండి. 2వ వచనం చదవండి, 3వ వచనం. నాలో నా ప్రాణము కృంగి ఉన్నప్పుడు నా మార్గము నీకు తెలియను, నన్ను పట్టుకొనుటకై నేను నడవలసిన త్రోవలో చాటుగా పగవారు ఊరి నొడ్డుచున్నారు. నా కుడి ప్రక్కను నిదానించి చూడుము, నా నెరుగని వాడు ఒకడును నాకు లేకపోయెను. నాకు తోడు ఎవరు లేరు, నా స్నేహం ఎవరు లేరు. ఏమండి, నీకు ఒంటరిగా నేను పడిపోతున్నాను అని ఏడ్చి ప్రార్థన చేస్తాడు. ఇంకా కిందకి చదవమ్మా. ఆశ్రయం ఏది నాకు ఏ ఆశ్రయము లేకపోయింది, నా ఎడల జాలిపడువాడు ఒక్కడును లేడు. యెహోవా నీకే నేను మొరపెట్టుచున్నాను, నా ఆశ్రయదుర్గము నీవే. సజీవులు ఏడుపేదో ముందే ఏడ్చుంటే బాగుండేది కదండి. ఈ మాట ఎందుకు చెప్తున్నానో తెలుసా? ప్రియమైన దేవుని బిడ్డలారా, సహనము కోల్పోకుండా దేవుని సహవాసం కలిగినప్పుడు, ఏమండి దావీదు లాగా సహనం కోల్పోయి పరుగులెత్తాల్సిన అవసరం ఉండదు. నిజమే, భక్తి పరుడే. మనం కూడా అలాగేనండి. అనేక సమయంలో కష్టాలు వచ్చినప్పుడు ఏం మాట్లాడుతున్నామో తెలియదు. విశ్వాసులే వైరస్ ని చూసి భయపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారో మీరు అడగండి. పైకి లేదు అని చెప్పినా కూడా వారి మనసులో ఎంత పిరికితనముగా ప్రవర్తిస్తారో. ఎంతమందికి ధైర్యం ఉంది దేవుడు ఉన్నాడు అని. కొంతమంది అంటారు సేవకులకే వచ్చింది కదా. అప్పుడు నేను అనుకుంటాను, సేవకులకి ఎవరికన్నా రోగం వస్తే విశ్వాసులకి చెప్పకూడదు అని. ఎందుకు చెప్పండి? దేవుడు ఏ స్థితిలో అనుమతించాడో మనం జ్ఞాపకం చేసుకోం, అర్థం చేసుకోం. ఎవరికి ఏ స్థితిలో ఏ రోగం రప్పిస్తాడో దేవుడికి. సేవకులకి క్యాన్సర్లు రాలేదా? సేవకులకి ఏమండి వేరే వేరే రోగాలు రాలేదా? ఎంతో మంది సేవకులు బలహీనతలోనే మరణించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఎందుకు అనుమతించాడు? మోషే కానాను వెళ్ళాలని ఆశపడ్డాడు, అనుమతించాడా? లేదు. అది మోషేకి ఇచ్చిన దేవుని యొక్క శిక్ష. ఎందుకు ఇచ్చాడు? వాక్యం చదివితే మనకు అర్థమవుతుంది. కానీ ప్రతి ఒక్కరి యొక్క బలహీనతలు మనకు తెలియవు కదండి. కానీ కష్టం వచ్చేసరికి అంత గొప్ప సేవనికి కష్టం వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుష్యుల వైపు మనం చూసామంటే విశ్వాసం కోల్పోతాం.
సేవకుల వైపు చూసామంటే విశ్వాసం కోల్పోతాం. మన దృష్టి దేవుని మీద ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన దృష్టి ఎవరి మీద ఉండాలండి? దేవుని మీద ఉండాలి. ప్రియమైన పిల్లరా, దేవుని మీద ఉండాలి. దేవునికి స్తోత్రం. సేవకులు ఎంత బలమైన వారో కాదండి, మన దేవుడు ఏ పార్టీ వాడో గ్రహించండి. హల్లెలూయా, హల్లెలూయా. మరి అటువంటి స్థిరమైన విశ్వాసం, ఇక్కడ దావీదు గొప్ప గొప్ప వ్యక్తే. గోలియాతుని ఒక రాయి, చిన్న రాయితో చంపేశాడు. 10 అడుగులు గల గోలియాతుని, ఒక సైన్యాన్ని, ఇశ్రాయేల్ సైన్యం అంతా చూసి భయపడుతుంటే ఒక్క వ్యక్తిగా వెళ్లి వారిని ఓడించి వచ్చాడు. సింహాన్ని చీల్ చేశాడు. ఇలాంటి దావీదు తనకి కొన్ని శ్రమలు వచ్చేసరికి ఎలా సహనం కోల్పోయాడో మనం ఇక్కడ చూస్తున్నాం. ప్రియమైన, అందుకనే దేవుని వాక్యం చెప్తుంది, నీ దృష్టి దేవుని మీద నిలుపుకో. దేవుని సమాధానం, కష్టాలు వచ్చినప్పుడు నీ సంతోషం, దేవుడిచ్చిన నీకు ఆ సంతోషాన్ని కోల్పోవద్దు. ఎల్లప్పుడూ దేవునిలో ఆనందించడం నేర్చుకో. ఈ ఆనందం ఎలా వస్తుందంటే, ఈ సంతోషం ఎలా వస్తుందంటే, నీవు దేవునితో సహవాసం కలిగి ఆయన మీద, పరిస్థితుల మీద కాకుండా ఆయన మీద నీ దృష్టిని ఎప్పుడైతే నిలుపుకుంటావో, దేవునికి స్తోత్రం. ఆయన మీద మనం దృష్టి నిలుపుకున్నప్పుడు సహనం కోల్పోం, తొందరపాటు నిర్ణయాలు ఉండవు. ప్రియమైనలారా, దావీదు అన్ని శ్రమలు పారైన తర్వాత గుహలో ఏడుస్తున్నప్పుడు దేవుడు విన్నాడా? ఖచ్చితంగా విన్నాడండి, ఖచ్చితంగా విన్నాడు. దేవుడు ఏం చేశాడో తెలుసా? అదుల్లాం అనేటువంటి గుహలో వెళ్ళి ఏడ్చేసరికి, మొదటి సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 1వ వచనం నుండి చదవండి కొంచెం. మొదటి సమూయేలు గ్రంథము 22వ అధ్యాయం 1వ వచనం నుండి. దావీదు అక్కడ నుండి బయలుదేరి, ఎక్కడ నుండి? గాతు నుండి బయలుదేరి అదుల్లాము గుహల్లో తప్పించుకుని అంటే గాతు ఎవరి చేతిలో నుండి తప్పించుకున్నాడు? ఫిలిస్తీయుల చేతిలో నుండి పిచ్చోడ్లాగా నటించి తప్పించుకుని వచ్చి గుహల్లో దాక్కున్నాడంట. అదుల్లాము అనేటువంటి ప్రాంతంలోనికి వచ్చి గుహల్లో దాక్కుని ఏడ్చాడు. ఆ గుహల్లోనే 142వ కీర్తన ఏడ్చాడు. ఏడ్చిన తర్వాత అక్కడ ఏం జరిగింది? తప్పించుకొని పోగా అతని సహోదరులు అతని తండ్రి ఇంటి వారందరూ, వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళందరికీ కూడా కవర్ వస్తుందంట. దావీదు గాతు చేతిలో తప్పించుకుని ఎవరిని గుహల్లోకి వచ్చి దాక్కున్నాడంటే వాళ్ళందరూ వచ్చి పరిగెత్తి వస్తారంట. దావీదుతో ఏడుస్తున్నాడు, నాకు ఎవరు లేరయ్యా. ఏడ్చేసరికి దేవుడు ఏం చేశాడు? వారు తోడబుట్టిన వారిని తీసుకొచ్చాడు, వారి తండ్రిని తీసుకొచ్చాడు. అంతా కుటుంబం ఒకటే వచ్చిందా? కాదు, ఇంకా చాలా మంది, సుమారుగా 400 మంది వచ్చారంట. ఏమండి? తర్వాత వచనాలు చదివి చూడండి. 400 మంది వచ్చారంట దావీదుని పరామర్శించడానికి. ఎప్పుడు వచ్చారు? ఏమండి? ఎప్పుడు వచ్చారు చెప్పండి? గాతులో ఉన్నప్పుడు వచ్చారా? లేకపోతే సౌలు చేతు యోనాతాను, నిజమే నా తండ్రిని నువ్వు చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడని యోనాతాను దావీదుకి చెప్పినప్పుడు వచ్చారా? వారందరూ అప్పుడు దావీదు వారి దగ్గరలోనే ఉన్నాడు కదా, వారి ఊర్లోనే ఉన్నాడు కదా. వారి ఊర్లో ఉన్నప్పుడు రానిటువంటి వారు, ఏమండి, ఎక్కడో కొండల్లో గుహల్లో దాక్కున్నప్పుడు ఎందుకు రావాలి? మరి అక్కడ యోనాతాను చెప్పిన వెంటనే పరుగులెత్తి ముందు ఎక్కడికి వెళ్తాడు? నోబు అనేటువంటి ప్రాంతానికి వెళ్తాడు. నోబు అంటే ఎవరుంటారు? నోబు అనేటువంటి పట్టణం లేవీయులు ఉండేటువంటి పట్టణం, యాజకులు ఉండేటువంటి పట్టణం. అక్కడికి వెళ్ళి నాకు తినడానికి ఏమైనా ఇవ్వయ్యా అంటాడు. ఆ యాజకుడు ఏం చేస్తాడు? మహాపరిశుద్ధ బలము నుండి రొట్టె తీసి ఇస్తాడు తినడానికి. ఆ రొట్టెని తీసుకుని తింటాడు. ఏమైనా ఆయుధం ఉందా అని అడుగుతాడు. నువ్వు గొలియాతుని చంపావే, ఆ గొలియాతు యొక్క ఆయుధం నా దగ్గర ఉందంటే ఆ ఆయుధం తీసుకుని పరుగులేస్తాడు అనమాట. పోనీ ఆ యాజకులతోనే మధ్యలో ఉండిపోయి అక్కడే ఊర్లో ఉండి ప్రార్థన చేశాడా? అక్కడ నుండి మళ్ళీ పరుగులెత్తి గాతులోకి చేరతాడు. అక్కడ ఎక్కడ కూడా వారు సొంత ఊర్లో ఉన్నప్పుడు రానిటువంటి బంధువులు, తోడగొట్టిన వారు ఎక్కడో అన్యుల ప్రదేశంలో గుహల్లో వెళ్ళి దాక్కున్నప్పుడు వచ్చారంటే అక్కడ దేవుణ్ణి మొరపెట్టుకున్నప్పుడు దేవుడు ఆ కార్యము చేశాడండి. దేవునికి స్తోత్రం. ఒంటరి వాడైన దావీదుకి 400 మందితో దేవుడిచ్చాడు ఒక్క రాత్రిలోనే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును? దేవునికి స్తోత్రం. మన సహాయం దేవుడు, మన ఆధారం దేవుడు. ఆయన మీద మనం స్థిరముగా దృష్టి పెట్టుకుని ముందుకు సాగినప్పుడు
ప్రియమైనదిలారా, ఆయన మీద నమ్మకం కలిగినప్పుడు దుఃఖం వస్తుందా, చింత వస్తుందా, ఏమంటే పరిస్థితులు తారుమారుగా ఉన్నాయా, ఆయన్ని హత్తుకొనండి, ఆయన్ని వేడుకొనండి, ఆయన్ని ప్రార్థించండి. ఏమండి సహనము కలిగి, ఓర్పు కలిగి ఆయన్ని వెదకండి, దేవుణ్ణి వెదకండి, దేవుని వాక్యాలు వెదకండి. ఎక్కడైనా తప్పిపోయామా, మన ఏమైనా పాపం ఉందా, వాటిని ఒప్పుకొని దేవునికి దగ్గర కావడానికి ప్రయత్నం చేయండి. నీ కష్టకాలములో నీవు దేవుని మీద ఆనుకున్నప్పుడు ప్రియమైనదిలారా, దేవుడు నీకు తోడ్పడతాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు నీకు తోడ్పడతాడు ప్రియమైనదిలారా, దేవుడు నీకు తోడ్పడతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఇక్కడ అంటాడు, ఏమండి ముందు కోల్పోయేది సంతోషం, ఏమంటున్నాడు, దేవునిలో సంతోషించండి. రెండోది సహనం కోల్పోతాం, సహనం కలిగి ఉండండి అంటున్నాడు. మూడోది చింత, దుఃఖ ప్రాంతులం అయిపోతాం మనం. అప్పుడు ఏమంటున్నాడు, దుఃఖపడాల్సిన పనే లేదు, చింతించవలసిన పనే లేదు, దేనిని గురించి నీవు చింతపడకుడి, కానీ ప్రతి విషయము కూడా కృతజ్ఞత పూర్వకముగా. హల్లెలూయా. ఏమండి మన కష్టాలు వచ్చినప్పుడు స్తుతులు అర్పించే అలవాటే మనకు ఉండదు. స్తుతులు ఎవరు అర్పిస్తారో తెలుసా? కష్టకాలంలో విశ్వాసము కలిగిన వారు, దేవుని మీద నమ్మకం, స్థిరమైన విశ్వాసం గలవారు. హల్లెలూయా. ప్రతి విషయము కూడా నీ దుఃఖం ఎంతటిది, ఎంత గొప్పదైనా కూడా ప్రతి విషయము కూడా ముందు నువ్వేం చెయ్యి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు అర్పించు. స్తుతులు అర్పించిన తర్వాత నీకు అవసరమే ఉందో, నీ కష్టమే ఉందో నీ దేవునికి చెప్పు. అప్పుడు సకల జ్ఞానమునకు మించిన దేవుని యొక్క సమాధానం నీ హృదయములను ఏలుబడి చేస్తుంది. హల్లెలూయా. దావీదు ఎప్పుడైతే వెతికాడో దావీదుకి ఏమండి తోడు వచ్చారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైనవారా, ఈ కష్టకరమైన కాలంలో మనం ఏ విధముగా ఉండాలి? దేవుని ప్రజలు, విశ్వాసులు, దేవుని నమ్ముకున్న వారు ఏ విధముగా ఉండాలి? ఏ విధముగా ప్రవర్తించాలి? ఏ విధముగా ముందుకు సాగాలి? దేవుడు స్పష్టముగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనం దేవునికి శేషమైన ప్రజలు, విశేషమైన ప్రజలు. ఏమండి శేషమైన ప్రజలు, రెమినెంట్. దేవుడు తన కోసం ఏమండి మనల్ని ఏర్పరచుకున్న ప్రజలు. ఎలియా అంటాడు, ఎవరు లేరు, నేను ఒక్కడనే మిగిలిపోయాను, ఎవరూ లేదయ్యా అంటే దేవుడు అంటాడు, నీవు కళ్ళు తెరిచి చూడయ్యా, నా కోసం 7,000 మంది అన్య దేవతలకు మొక్కనటువంటి 7,000 మందిని ఇశ్రాయేలు నా కోసం నేను పెట్టాను అని. ఏమండి ఈ ఎలియా అనుకున్నాడు, నేను ఒక్కడినైపోయాను. కానీ కాదు, ఏమండి దేవుడు తన కోసం మనల్ని ఏర్పరచుకున్న దేవుడు. తన కోసం ఏర్పరచుకున్నప్పుడు ఏమండి ఆహాబు భార్య జెజ్రీల్ ఏం చేస్తుంది తెలుసా? అందరినీ చంపుకుంటూ వెళ్తుంది. దేవుని ప్రజలందరినీ చంపుకుంటూ వెళ్తుంది. అప్పుడు ఏలియా అనుకుంటున్నాడు, నేను ఒక్కడనే మిగిలాను అనుకుంటున్నాడు. అందరూ చచ్చిపోయారు, నేను ఒక్కడే మిగిలి. అప్పుడు దేవుడు అంటాడు, నువ్వు అనుకుంటున్నావు నువ్వు ఒక్కడిగా ఉన్నావని, నా కోసం నేను 7,000 మందిని నేను కాపాడుకుని పెట్టాను అంటాడు. ఇప్పుడు మనం ఎవరు? మనం అనుకుంటున్నాం బయట ప్రపంచం పరిస్థితులు తారుమారుగా ఉంది అని. నిజమే, తారుమారుగానే ఉంది. ఆ రోజుల్లో ఏలియా కూడా అలాగే చూశాడు, తారుమారుగానే ఉంది, అందరూ చనిపోతున్నారు. కానీ తన కోసం దేవుడు కాపాడుకున్న ఒక జనం ఉన్నారు ప్రియమైన. ఆ జనములో ఉండవలసిన వారమే మీరు నేను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ జనములో, ఆ గుంపులో మనం ఉంటామా? నశించిపోయే వారముగా ఉంటామా? ఆ గుంపులో మనం ఉన్నవారమైతే పరిపూర్ణమైన విశ్వాసము కలిగిన వారమై దేవుని మీద దృష్టి సారించుకొని మనం ముందుకు సాగుదాం. ప్రభు మన కోసం గొప్ప కార్యములు చేసేటువంటి దేవుడు. ఇశ్రాయేలు కోసం సముద్రాన్ని చీల్చిన దేవుడు, ఇశ్రాయేలు కోసం అగ్ని స్తంభముగా, మేఘ స్తంభముగా దిగి వచ్చిన దేవుడు, ఇశ్రాయేలు కోసం మన్నాను కురిపించిన దేవుడు. ఏమండి 40 సంవత్సరాలు అరణ్యంలో నడిచారు. వారికి ఏమైనా ఉద్యోగాలు ఉన్నాయా? వారు ఏమండి వ్యాపారాలు చేశారా? ఈ కానాను వచ్చిన తర్వాత వారు ఉద్యోగాలు చేశారు, గొర్రెలు కాపురులు అయ్యారు, అది చేసుకున్నారు, ఇది చేసుకున్నారు. 40 సంవత్సరాలు ఐగుప్తుని విడిచి 40 సంవత్సరాలు నడిచారు. 40 సంవత్సరాలు వారు ఏం తిన్నారండి? వారు ఏమైనా ఉద్యోగం చేసుకుని తిన్నారా? ఆలోచించండి.
వాళ్ళకి ఏమైనా వ్యాపారాలు ఉన్నాయా? ఎలా తిన్నారు వాళ్ళు? మన్నాని కురిపించి పోషించాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తన ప్రజల్ని దేవుడు ఏ విధముగా పోషించాలో దేవునికి బాగా తెలుసు. ప్రశ్న ఏంటంటే, ద క్వశ్చన్ ఇస్, నీవు దేవునిలో ఉన్నావా లేదా? డూ యు బిలాంగ్ టు ద హౌస్ హోల్డ్ ఆఫ్ గాడ్? దేవుని యొక్క ఇంటి వారముగా మనం ఉన్నామా లేదా అనేది మనల్ని మనం పరిశీలన చేసుకుంటూ, ప్రశ్నించుకుంటూ, దేవుని వైపు దృష్టి పెట్టుకుని సరి చేసుకుంటూ, దేవుని వైపు చూస్తూ ఏమండి దేవుని హత్తుకుని ముందుకు సాగుదాం. ప్రభు మనల్ని బలపరిచి ఆశీర్వదించి ఏమండి ప్రతి అవసరము తన మహిమైశ్వర్యంలో తీర్చిదిద్ది నడిపించేటువంటి దేవుడు. మనల్ని దేవుడు బలపరిచి తన ఆత్మతో నింపి ఆత్మపూర్ణులై మనల్ని నడిపించును గాక. ఆమేన్.